ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కింది అని చెప్పి ఒక సామెత ఉంది. మనకిక్కడ జపాన్‌లో ఓ పక్కన అక్కడోళ్ళకే తిండి తిప్పలు లేక చస్తన్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక సంక్షోభాలు, దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు. పిల్లలు లేక, వృద్ధుల సంఖ్య పెరిగిపోయి. ఇప్పుడు మరి ఈ వలసొచ్చినోళ్ళతో ఏమన్నా మొబిలైజ్ చేసుకుంటారని తెలీదు. జపాన్ 4 సిటీల్ని మైగ్రెంట్స్ కోసం ఫిక్స్ చేస్తుందట. నైజీరియా, టాంజానియా, ఘనా, మొజాంబిక్ ఏరియాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూరల్ ఏరియాల్లో వాళ్ళ కోసం కేటాయిస్తుందట. వాళ్ళకి కావాల్సినటువంటి మనీని కూడా జపనీస్ సంబంధించినటువంటిది, అంటే ఇప్పుడు అక్కడ లోకల్ జపనీస్తో పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేయడం, వీళ్ళ ఇద్దరు జాయింట్గా పిల్లల గంట లాంటిది ఏమైనా చేస్తారు. ఎందుకంటే క్రమంగా జపాన్ ప్రజల సంఖ్య తగ్గిపోతుంది. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి యువతరం పెళ్లి